హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో చికెన్ పచ్చడి ఎలా చేయాలో నా స్టైల్లో సింపుల్గా చూపిస్తాను. నేను ఫస్ట్ కడాయిలో మనము క్లీన్ చేసుకున్న 1/2 kg చికెన్ బోన్లెస్ తీసుకున్నానండి. నేను ఈ చికెన్ని వేసుకోవాలి. ఫస్ట్ దీంట్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనము చికెన్ అనేది రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అండ్ దీంట్లోకి కొంచెం పసుపు పొడి కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ చికెన్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనము రోస్ట్ అనేది చేసుకుంటే ఆటోమేటిక్గా చికెన్ కూడా కుక్ అయిపోతుంది. వాటర్ అంతా డ్రై అయిపోయేలోపు ఇలా మిక్స్ చేసుకుంటూ చికెన్ అనేది మొత్తం వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. చూడండి ఎంత వాటర్ వచ్చింది చికెన్లో నుంచి, నేను డ్రాప్ కూడా వేయలేదు. ఇలా మినిట్స్కి చికెన్లో వాటర్ అంతా డ్రై అయిపోతుంది. చూడండి ఇప్పుడు మనం ఇందులోకే ఒక చిన్న గ్లాస్ అంతా ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఈ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లోని చికెన్ అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి. అంటే బాగా క్రిస్పీగా అయ్యేలోపు చికెన్ అనేది మనము రోస్ట్ చేసుకోవాలి. ఇలా వేయించుకున్న చికెన్ ఈ కలర్ చేంజ్ అయింది కదండి. ఇప్పుడు ఈ చికెన్ని మనం ఒక ప్లేట్లోకి పక్కన తీసేసుకోవాలి. ఇలా చికెన్ అంతా తీసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన ఆయిల్ ఉంది కదండి, ఆయిల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ చికెన్ పచ్చడిని చాలా రకాలుగా చేస్తారు. నేనైతే సింపుల్గా నాకున్న టైంలో చేసుకునే విధంగా మీకు చూపిస్తున్నాను. నేను ఒక 20 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది ఇది. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత సాల్ట్, ధనియాల పొడి, ఇందులోకి కొంచెం చికెన్ మసాలా అండ్ కారం పొడి, ఈ మసాలాలన్నీ మాడిపోకుండా నిదానంగా కలుపుకుంటూ మనము వేయించుకోవాలండి. ఒక 3 మినిట్స్ అలా వేయించుకున్న తర్వాత ఈ మిశ్రమంలోకి మనము వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా చికెన్, అది వేసి మిక్స్ చేసేయాలి. ఒక 2-3 మినిట్స్ అలా ఈ ఆయిల్లో మసాలాలన్నీ చికెన్కి పట్టే వరకు ఇలా వేయించేసుకుంటే మన చికెన్ పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. ఇలాగే చికెన్ పచ్చడి వేడి వైట్ రైస్లో కూడా బాగుంటుంది. లేదంటే ఇది మొత్తం చల్లారే వరకు పెట్టి నెక్స్ట్ డేకి ఇంకా బాగుంటుంది చికెన్ పచ్చడి అనేది. చూడండి మన చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసి వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చూసారు కదా సింపుల్గా చికెన్ పచ్చడి ఎలా చేసేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి.